అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన వికారాబాద్ ఎమ్మెల్యే నేడు బాధ్యతల స్వీకరణ. భట్టి అధికార నివాసంగా ప్రజాభవన్ ఇకపై ఉప ముఖ్యమంత్రి భట్టి అధికార నివాసం కానుంది. గాజాపై ఐరాస తీర్మానం. గాజాపై ఐరాస సాధారణ సభలో ఈజిప్టు ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. ఫ్యాన్ ప్రభంజనం. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25 లోక్సభ స్థానాల్లో 24 నుంచి 25 సీట్లను వైఎస్ఆర్సీపీ చేజిక్కుంటుందని టైమ్స్ నౌ ఈజీటీ తాజా సర్వేలో తేలింది. హస్తం హవా. అలాగే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ 8 నుంచి 10 స్థానాల్లో గెలిచే వీలుందని తెలిపింది. కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏదే. శిలాజ ఇంధనాలకు బై. శిలాజ ఇంధనాల వాడకం మానేద్దాం, మార్పు సాధిద్దాం అంటూ COP28 సదస్సులో 200 దేశాలు ప్రతిజ్ఞ పూనాయి. 2 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ ఏమైంది? సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ మభ్యపెట్టింది. గవర్నర్ ప్రసంగం పాత చింతకాయ పచ్చడే. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఇచ్చారని చెప్పేస్తారు. మీడియాతో ఇష్టగోష్ఠిలో మాజీ మంత్రి కేటీఆర్. సాగర్ కింద సాగు వద్దు. యాసంగిలో నాగార్జున సాగర్ కింద క్రాప్ హాలిడే. కరువు పరిస్థితి కారణంగా నీరు ఇవ్వడం కష్టమని తేల్చిన స్కీవం కమిటీ. కృష్ణా బేసిస్ పరిధి అంతటా ఇదే దుస్థితి. లోక్సభకు పొగ. కలకం రేపిన 2 వ్యక్తులు. ఈస్టర్ పాస్తో గ్యాలరీలోకి. సభలోకి దూకి పొగ గొట్టాలను విసిరిన వైనం. సభ నిండా పొగ, ఎంపీల పరుగులు. అగంతకులను నిర్బంధించి దేహశుద్ధి చేసిన సభ్యులు. పార్లమెంటు ఆవరణలోనూ పొగ గొట్టాలు విసిరిన 2, వారితో పాటు మరొకరి అరెస్ట్, ఇంకొకరి కోసం వేట. దారుణమైన భద్రత వైఫల్యం. కేంద్రంపై విపక్షాల ధ్వజం. పాసులిచ్చిన ఎంపీ, బీజేపీ ఎంపీ బహిష్కరణకు డిమాండ్. 22 ఏళ్ల క్రితం ఇదే రోజున పార్లమెంటుపై ఉగ్రదాడి. ఆగంతకులు విసిరిన గొట్టాలతో సభలో అమ్ములుకున్న పొగ. చిత్రంలో రాహుల్, ఇతర ఎంపీలు. వారి త్యాగాలకు దేశం రుణపడింది. 2001 పార్లమెంటులో దాడిపై అమరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుది ముట్టించాలి ముర్ము. అమరుల త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుంది మోదీ. ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్షిప్. హైదరాబాద్ అభివృద్ధిపై త్వరలో మాస్టర్ ప్లాన్. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. ఎంజీబీఎస్ ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో, అలాగే తుక్కుగూడ వరకు పొడిగించేందుకు ప్రణాళిక. గతంలో ప్రతిపాదించిన అలైన్మెంట్ ఆపాలని ఆదేశం. 10 రోజుల్లో నివేదిక ఇవ్వండి. భూ సంబంధిత సమస్యలు. ధరణిపై సమగ్ర వివరాలివ్వాలి. ధరణిపై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం. సమాప్తం.